కట్టిస్తున్నాను, మేమే కట్టించాం, అది కూడా లేకుండా చేయాలని. సో తను వచ్చినప్పటి నుంచి ఇల్లు కావాలనే వచ్చింది తప్ప శ్రీను గారు కావాలని రాలేదు. అప్పటికే శ్రీనివాస్ గారు మీకు ఆల్రెడీ మెసేజెస్, వీడియో కాల్స్ అన్ని చూపించారు. తను డైవర్స్ కావాలని 2022లోనే అడిగింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా డైవర్స్ కావాలని అడిగింది. నాకు డైవర్సే కావాలి, నాకు శ్రీను గారు వద్దు, నాకు ఎమ్మెల్యే టికెటే కావాలి, నాకు శ్రీను గారు వద్దు అని చెప్పి అక్కడ కూడా అడగడం జరిగింది. అప్పుడు శ్రీను గారు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమెకి ఇచ్చేయడం జరిగింది. తర్వాత అన్ని జరిగి నిజాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చారు. సో అంత ఇష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరు అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలిసింది. బికాజ్ ఏంటంటే మీరు కూడా పార్టీకి చేసిన సేవలు అవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు అని చెప్పి తెలుసు. కానీ ఎందుకు సడన్ గా వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం? సడన్ గా ఏమీ లేదు, గద్దల్లా కాచుకున్నారు శ్రీనివాస్ గారు ఎప్పుడు దొరుకుతారని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక ఫైర్ బ్రాండ్ తను మంచి వాయిస్ ఉన్న లీడర్. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడు కూడా కరువయ్యాడు నాకు తెలిసి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే నాయకుడు కూడా లేడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కామెంట్స్ చేస్తే తిరిగి సమాధానం చెప్పే నాయకుడు కూడా ఇంతవరకు ఉత్తరాంధ్రలో లేడు. అసలు ఈయన వాయిస్ మెయిన్. అందులోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒక వారియర్ లా ఉంటారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈగ వాళ్ళు తిని మీద వాళ్ళంటే ఫీల్ అయ్యేంత ఇష్టం శ్రీను గారికి. సో ముందు నుంచి కూడా ఫైర్ బ్రాండ్, ముందు నుంచి కూడా అసలు మొన్న జిల్లా అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు శ్రీను గారికి ఒక మాట కూడా అన్నారు, ఏం శ్రీను నీకు చెయ్యాలని లేదా అని. సో ఇవన్నీ చూశారు, ఇవన్నీ చూసి ఇంకా శ్రీను గారు ఇంకా పైకి వెళ్తే మేము తట్టుకోలేము, ఎలాగైనా అనగదొక్కాలని చూసి జిల్లా నాయకులందరూ కుట్ర పని, శ్రీను గారు కావాలా మేం కావాలా అని అడిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఒకరి కోసం 5 కోల్పోతారా, ఒకరిని కోల్పోతారా అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఉంటారు. అది కూడా మేము ఎప్పుడు తప్పపట్టాం. శ్రీను గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇష్టం. ఎన్ని కాల్స్ ఉన్నా మాకు అదర్ పార్టీస్ నుంచి శ్రీను గారు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నేను మళ్ళీ ఉంటే ఇండిపెండెంట్ గా ఉంటాను కానీ నేను ఏ పార్టీకి వెళ్ళలేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే నోటుతో నేను దేవుడిగా భావించిన అతన్ని నేను ఒక్క మాట కూడా అనలేను అని చెప్పి తన నిర్ణయం కూడా కాదు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు జగన్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదా? ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదు. శ్రీను గారు అలా ఎప్పుడు చేయరమ్మా. ఎప్పుడు రిక్వెస్టింగ్ నేచర్ గానీ, ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలి పదవులు తెచ్చుకోవడం గానీ. అంటే అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి రీజన్ ఇదే. మాకు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులు చెప్తారు కదా, రీజన్ అయితే ఇదే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, శ్రీను గారు డైరెక్ట్ గా సస్పెండ్ చేసిన రోజు శ్రీను గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు, శ్రీను వీళ్ళందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారు, వీళ్ళందరూ నీ మీద చెప్తున్నారని ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల మనస్తత్వం అసలు ఏమీ లోపల ఒక మాట బయట ఒక మాట ఉండదు. తను ఓపెన్ గా చెప్పారు వీళ్ళందరూ నీకు సస్పెండ్ చేయమంటున్నారని, తను ఓపెన్ గా చెప్పారు. సో ఈయన వెంటనే ఒప్పుకున్నారా? మీ ఇష్టం అన్నా, మీరు ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానని చెప్పి తను వచ్చేయడం జరిగింది అక్కడి నుంచి. ఓకే. కానీ పార్టీలో ఇన్ని రోజులు బట్టి ఒక నిజాయితీగా సేవలు చేసి ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు నా సర్వం అతనే అనుకొని వ్యాపారాలు కోల్పోయి మేము ఈ రోజు కేసులు పడ్డామన్నా, నన్ను ట్రాల్ చేశారన్నా, నన్ను కామెంట్స్ చేశారన్నా, ఎవరెవరో వీడియోలు పెట్టి నన్నని చెప్పారన్నా, అన్ని కూడా మేము పార్టీ మనుషులమనే జగన్మోహన్ రెడ్డి గారి మీద సపోర్ట్ గా మేము మాట్లాడామని, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశామని. కామన్ అమ్మాయి అయితే నన్ను ఎవరు ఇంత ట్రోల్ చేయరు, ఇంత పట్టించుకోరు, ఇంత నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మేము పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఎంత వ్యక్తిత్వ హననం చేసి మమ్మల్ని ఎంత చేశారు. లేదంటే చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎంతమంది ఏమి చేయట్లేదు, ఎవరికోసమైనా మాట్లాడుతున్నారా? మమ్మల్ని మా కోసం ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులం కాబట్టే చేశారు. సో ఇంత గురై మేము వ్యాపారాలు పోగొట్టుకున్నాం, పూర్తిగా ఒక 50 కోట్ల వరకు లాస్ అయ్యాం, చాలా నష్టపోయాం. ఇన్ని చేసి లాస్ట్ కి మాకు మిగిలింది ఇది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.